గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. ఈరోజు మనం కోఆపరేటివ్ బ్యాంక్స్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. కోఆపరేటివ్ బ్యాంక్స్ వీటిని మనం తెలుగులో సహకార బ్యాంకులు అని కూడా అనడం జరుగుతుంది. ఈ సహకార బ్యాంకులకు సంబంధించినటువంటి మూమెంట్ మనకి 1904 అప్పటి నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. అంటే ఈ కోఆపరేటివ్ మూమెంట్గా స్టార్టింగ్ ఇనీషియల్గా ఈ కోఆపరేటివ్ సొసైటీస్ కింద ఇవి స్టార్ట్ అవ్వడం జరిగాయి. వీటిని మనం సహకార సంఘాలు అంటాం. 1904 నుంచి వీటికి సంబంధించినటువంటి మూమెంట్ స్టార్ట్ అవ్వడం జరిగింది. ఆ 1904 నుంచి ఏర్పడినటువంటి ఈ కోఆపరేటివ్ సొసైటీస్ మూమెంట్ ఏదైతే ఉందో ఇది 1915లో అంటే 1915లో మెక్లగన్ కమిటీ పరిశీలించి దీన్ని అభివృద్ధిపరిచి 1919లో ఒక కోఆపరేటివ్ యాక్ట్ని మనకి అమల్లోకి తీసుకురావడం జరిగింది. సో అప్పటి నుంచి ఇవి కోఆపరేటివ్ సొసైటీస్గా నెక్స్ట్ కోఆపరేటివ్ బ్యాంక్స్గా అవతరించడం జరిగింది. ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్ సంబంధించి మనం ఫస్ట్ డెఫినేషన్ చూసుకుందాం. కల్వర్ట్ ప్రకారం దీనికి డెఫినేషన్ ఫస్ట్ ఇంగ్లీష్లో చెప్తాను, తర్వాత తెలుగులో చెప్తాను. మీకు హాబర్ట్ కల్వర్ట్ అనేటువంటి మహాశయుడు దీనికి సంబంధించిన డెఫినేషన్ చాలా చక్కగా ఇవ్వడం జరిగింది. అదేంటి అంటే కోఆపరేటివ్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎంటర్ప్రైజ్ వెన్ ఇన్ పర్సన్స్ వాలంటరీలీ అసోసియేట్ టుగెదర్ యాజ్ హ్యూమన్ బీయింగ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఈక్వాలిటీ ఫర్ ది ప్రమోషన్ ఆఫ్ ది ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఆఫ్ దెమ్సెల్వ్స్. అంటే దీని అర్థం ఏంటి అంటే తమ ఆర్థిక ప్రయోజనాలు అలాగే ప్రతిపత్తి ఆధారంగా పెంపొందించుకోవడానికి ఐచ్ఛికంగా సంఘటితమైనటువంటి వ్యక్తుల సమూహం వ్యవస్థ స్వరూపమే సహకారం. ఇందులో ఈ కోఆపరేటివ్ ఎంటర్ప్రైజెస్లో పర్సన్ యొక్క అసోసియేషన్ అనేది వాలంటరీగా ఉంటుంది. అంటే ఎలాంటి బలవంతము ఉండదు, అలాగే ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎక్కువగా కూడా ఉండవు. చాలా వాలంటరీగా స్వచ్ఛందంగా ఉండడం అనేది జరుగుతుంది. వీళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా కొంతమంది వ్యక్తులు కలిసి ఒక సమూహంగా ఏర్పడి ఈ కోఆపరేటివ్స్ అనే వాటిని స్టార్ట్ చేయడం జరుగుతుంది. వీటిని మనం కోఆపరేటివ్స్ అంటాం. ఈ కోఆపరేటివ్స్కి ఆర్థిక సహాయాన్ని అందించడానికి ఏర్పాటు చేయబడినటువంటి బ్యాంక్స్నే మనం కోఆపరేటివ్ బ్యాంక్స్ అంటాం. సో ఫస్ట్ కోఆపరేటివ్ అంటే ఏంటో తెలుసుకున్నాం, తర్వాత కోఆపరేటివ్ బ్యాంక్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం. సో నెక్స్ట్ ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్కి సంబంధించి ఫీచర్స్. ఈ కోఆపరేటివ్ బ్యాంక్కి సంబంధించినటువంటి ఫీచర్స్ మనం అబ్జర్వ్ చేస్తే సహకార బ్యాంకుల యొక్క లక్షణాలు అని అడిగినాం. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అంటే సహకార బ్యాంకుల యొక్క లక్షణాలు అని అడగొచ్చు. మీకు సహకార బ్యాంకుల గురించి రాయండి అని కూడా మీకు ఎగ్జామ్స్లో ఈ క్వశ్చన్ అడగడం జరుగుతుంది. అలాగే బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ కోఆపరేటివ్ బ్యాంక్స్, సహకార బ్యాంకుల గురించి సవివరంగా వివరించండి అని కూడా మీకు ఎగ్జామ్లో రావడం జరుగుతుంది. సో ఫస్ట్ వన్ అసలు కోఆపరేటివ్ బ్యాంక్స్ ఫీచర్స్లో నేను మీకు ఇక్కడ కొన్నింటిని వాలంటరీ అసోసియేషన్ ఫస్ట్ వన్ అంటే దీన్నే మనం స్వచ్ఛంద సంఘంలో చాలా స్వచ్ఛందంగా మనం పాలు పంచుకునేటువంటి అవకాశం అని కూడా చెప్పుకోవచ్చు. ఈ వాలంటరీ అసోసియేషన్లో మెయిన్గా ఎవరైనా సరే తన యొక్క ఎకనామిక్ స్టేటస్ని బేస్ చేసుకుని అంటే ఇక్కడ ఇండివిజువల్స్ స్వచ్ఛందంగా అసోసియేట్ అవ్వడానికి ఇక్కడ మీకు ఒక చిన్న వర్డ్లో చెప్పవచ్చు. ఏ కోఆపరేటివ్ ఎంటర్ప్రైజ్ ఈజ్ ఎసెన్షియల్లీ ఏ వాలంటరీ అసోసియేషన్ ఆఫ్ ఇండివిజువల్స్ సీకింగ్ టు ఇంప్రూవ్ దేర్ ఎకనామిక్ స్టేటస్ త్రూ జాయింట్ ఎఫర్ట్స్. అంటే కొంతమంది వ్యక్తులు కలిసి వాళ్ళ యొక్క ఎకనామిక్ స్టేటస్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి జాయింట్లీ దే ఆర్ ఎఫర్ట్ టు ఇంప్రూవ్ దేర్
ఎకనామిక్ స్టేటస్. సో వాళ్ళ యొక్క ఎకనామిక్ స్టేటస్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది ఇండివిజువల్స్ వాలంటర్లీ అసోసియేట్ అవుతారు. ఇలా అసోసియేట్ అవ్వడం ద్వారా వీళ్ళు ఒక కోఆపరేటివ్ సొసైటీస్ని స్టార్ట్ చేసుకుంటారు. అలాగే కోఆపరేటివ్ బ్యాంక్స్ని కూడా ఇంప్రూవ్ చేసుకోవడం జరుగుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ వాలంటరీ అసోసియేషన్. అంటే స్వచ్ఛందంగా కొంతమంది వ్యక్తులు కలిసి వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితిని ఇంకా మెరుగుపరుచుకునే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా కష్టపడి అంటే సొసైటీని ఇంప్రూవ్ చేసుకుంటూ బ్యాంకు ద్వారా అవసరమైన వాళ్ళకి అవసరమైనటువంటి రుణాలని ఇప్పించడం ద్వారా అలాగే తీసుకోవడం ద్వారా ఒకరికొకరు ఎఫర్ట్స్ ఆ సొసైటీ ఇంప్రూవ్మెంట్కి ఎఫర్ట్స్ పెట్టడం ద్వారా వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితిని ఇంప్రూవ్ చేసుకుంటూ అందరూ సమూహంగా ఏర్పడేటువంటి స్వచ్ఛంద సంఘం సహకారం సంఘం. సో వీటి ద్వారా ఏర్పడేటువంటి బ్యాంక్స్ని ఈ సంఘాల కోసం ఏర్పాటు చేయబడినటువంటి బ్యాంక్స్ని మనం కోఆపరేటివ్ బ్యాంక్స్ అంటాం. దీంట్లో వాలంటరీ అసోసియేషన్ అనేది మెయిన్ ఫీచర్. నెక్స్ట్ వన్ ఏంటంటే ఓపెన్ మెంబర్షిప్. ఓపెన్ మెంబర్షిప్లో బహిరంగ సభ్యత్వం అనేది ఉంటుంది. అంటే ఇక్కడ ఎక్కువ ఫైనాన్షియల్గా పొజిషన్ బాగున్న వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం, అలాగే ఎక్కువగా లోన్స్ తీసుకునే వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం, అలాగే ఎక్కువగా ప్రొడక్షన్ చేసేటువంటి వాళ్ళకి ఎక్కువగా ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ బాగున్న వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం, ఇలాంటివి ఇక్కడ అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండవు. అందరికీ కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఈ కోఆపరేటివ్ సొసైటీస్ అండ్ బ్యాంక్స్ని అరేంజ్ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ మెంబర్షిప్ కూడా ఎప్పుడూ కూడా ఓపెన్ మెంబర్షిప్ ఉంటుంది. సో అంటే ఎవరైనా సరే దీంట్లో మెంబర్స్ అవ్వచ్చు. జస్ట్ ఇక్కడ ఉండేటువంటి నార్మల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫుల్ఫిల్ చేసేసుకుని వాళ్ళు నార్మల్ పర్సన్స్ అందరూ కూడా ఇందులో సభ్యులుగా చేరడానికి అందరికీ ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ సహకార బ్యాంకుల యొక్క లక్షణాల్లో ముఖ్యమైనది ఏంటి అంటే ఓపెన్ మెంబర్షిప్, బహిరంగ సభ్యత్వం. అలాగే ఈ సహకార బ్యాంకులు కానీ సహకార సంఘాలు కానీ ఏర్పాటు చేయడంలో ముఖ్యమైన మోటో ఏంటి అంటే సర్వీస్ మోటో, సేవ ఉద్దేశం. ఇక్కడ ఈ సర్వీస్ మోటోతోనే వీటిని అరేంజ్ చేయడం అనేది జరుగుతుంది. ఏంటి సర్వీస్ మోటో అంటే అందరి కోసం అందరూ కలిసి ఏర్పాటు చేసేటువంటి సర్వీస్ మోటో. సో ఇందులో అందరూ కలిసి వాళ్ళ కోసం వాళ్ళు ఒక సమూహంగా ఏర్పడి ఒకరి ద్వారా ఒకరు సర్వీసెస్ని ప్రొవైడ్ చేసుకుంటూ మరొకరి యొక్క అభివృద్ధికి సహాయపడుతూ ఉంటారు. సో అందుకని ఈ సహకార బ్యాంకుల యొక్క ముఖ్యమైనటువంటి మోటో ఏంటి అంటే సర్వీస్ మోటో. నెక్స్ట్ వన్ ఈక్వల్ ఓటింగ్ రైట్స్. ఇక్కడ కోఆపరేటివ్ బ్యాంక్స్లో కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుంది అంటే సొసైటీకి మెంబర్స్ని ఎన్నుకోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఈ కోఆపరేటివ్ బ్యాంకింగ్ సిస్టంలో అలాగే ఈ కోఆపరేటివ్ సొసైటీ సిస్టంలో ఏంటంటే ఈక్వల్ ఓటింగ్ రైట్స్ అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి. అంటే అందులో సభ్యుడైనటువంటి అంటే కోఆపరేటివ్ సొసైటీలో సభ్యుడైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా వారి యొక్క మెంబర్స్ని దాని యొక్క ఈ మెంబర్స్ అందరికీ కూడా హెడ్గా వ్యవహరించేటువంటి వ్యక్తులు, దట్ మీన్స్ అది చైర్మన్ అనొచ్చు, ప్రెసిడెంట్ అనొచ్చు. సో వాళ్ళని ఎన్నుకునేటప్పుడు వీళ్ళందరికీ కూడా ఈక్వల్ ఓటింగ్ రైట్స్ అనేవి ఉంటాయి. సో వాళ్ళకు ఉన్నటువంటి ఈక్వల్ ఓటింగ్ రైట్స్ ద్వారా సమంజసమైనటువంటి వ్యక్తుల్ని ఎన్నుకునే అవకాశం ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్లో ఉంటాయి. ఈ కోఆపరేటివ్ సొసైటీస్లో ముఖ్యంగా ఉంటాయి. కాబట్టి ఈ సొసైటీస్ ద్వారా ఎన్నుకోబడినటువంటి వ్యక్తులు చాలా ట్రాన్స్పరెంట్గా ఎన్నుకోవడం జరుగుతుంది. కాబట్టి వీళ్ళు అవసరమైన వాళ్ళకి బ్యాంకింగ్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయడంలో కూడా ముందుంటారు. అలాగే డెమోక్రటిక్ కంట్రోల్, ప్రజాస్వామ్య పద్ధతిలోనే నియంత్రణ అనేది ఈ సహకార బ్యాంకుల్లో ఉంటుంది. సో ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకరి యొక్క ఆధిపత్యంలో అందరూ ఉండాలి అనేటువంటి నియంతృత్వ ధోరణి అనేది ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. సో డెమోక్రటిక్ కంట్రోల్ ఉంటుంది. కాబట్టి నియంతృత్వ ధోరణులు అనేవి ఇక్కడ ఏమాత్రం అవకాశం ఉండవు. కాబట్టి సహకార సంఘాల్లోనూ అలాగే సహకార బ్యాంకుల్లోనూ కూడా ఎవరైతే ఆర్థికంగా వెనుకబడినటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళకి అవసరమయ్యేటువంటి
ఆర్థిక సహాయాన్ని అలాగే మోరల్ సపోర్ట్ని కూడా ఇక్కడ మిగిలినటువంటి సభ్యులు అందించడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఎవరైతే ఆర్థికంగా వెనుకబడి ఉంటారో వాళ్ళని ముందుకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఈ కోఆపరేటివ్ సొసైటీస్ అండ్ కోఆపరేటివ్ బ్యాంక్స్లో మనకి కనిపిస్తుంది. ఇవి మన కోఆపరేటివ్ బ్యాంక్స్ యొక్క మెయిన్ ఫీచర్స్. అలాగే ఇంకా కొన్ని ఫీచర్స్ ఉన్నవి ఏంటంటే పర్ఫెక్ట్ యూనిటీ. అంటే వీళ్ళందరూ కూడా యూనిటీగా ఉంటారు కాబట్టి ఈ సొసైటీ అనేది ముందుకెళ్తుంది. వీళ్ళలో ఏ ఒక్కళ్ళు డీవియేట్ అయినా సరే ఈ సొసైటీస్ కానీ బ్యాంక్స్ కానీ ముందుకు వెళ్ళడం అంటే అభివృద్ధి చెందడం అనేది జరగదు. సో వీటి యొక్క అభివృద్ధికి ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే వీళ్ళలో ఈ స్వచ్ఛంద సంఘంలో ఉండేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఈ సంఘాల యొక్క యూనిటీ అనేది ఈ బ్యాంక్స్కి చాలా అవసరం. సో ఈ యూనిటీ, పర్ఫెక్ట్ యూనిటీ అనేది వీటిలో ఖచ్చితంగా ఉంటుంది. అలాగే ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేవి ఎక్కువగా స్టేట్ కంట్రోల్లోనే ఉండడం అనేది జరుగుతుంది. సో అది కూడా వన్ ఆఫ్ ద ఫీచర్.